అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనం. హార్డ్లీ 40 years, 40 ఏళ్ళు కూడా ఆ పిల్లాడికి లేవు. లెస్ దెన్ 40 years ఏజ్. భార్య ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక చిన్న టాక్సీ డ్రైవరు. ఎందుకు స్టేషన్కి పిలిపిస్తా ఉన్నారు? ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ పాతవి కొట్టేశారు. చిన్న చిత్కా కేసులు. 8 సంవత్సరానికి ఎటువంటి చిన్న చిత్కా కేసు కూడా లేదు. టాక్సీ దోలుకునే వ్యక్తిని ఎందుకు పిలిపించినారు? 3 నెలలుగా ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటే వీడియో వైరల్, వీడియో రికార్డింగ్ ఒకసారి చూస్తే ఆ పిల్లాడు దాంట్లో మాట్లాడిన మాటలు ఏమిటి? 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్కి పిలిపించి టార్చర్ చేస్తా ఉన్నారు అని. నాన్న వెంకటేశ్వరరావు అన్న ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతూ ఉంది? ఎంత కూడా రాజధానిలో సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని. సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, కళ్ళెదుటే సిపి, కళ్ళెదుటే డీజీపీ, కళ్ళెదుటే ముఖ్యమంత్రి, కళ్ళెదుటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్ గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి, నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు? అంటే క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది.